ఉంది కాబట్టి సో సార్‌ని ఇన్వైట్ చేస్తాను. జస్ట్ ఒక 1 మినిట్‌లో. లోకేష్ సార్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. హార్ట్‌లీ వెల్కమ్ జిమ్ సెషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లాట్‌ఫామ్ పరిచయం చేసిన గ్రేట్ అప్లైనర్ డాక్టర్ వరలక్ష్మి మేడం అండ్ అలాగే మన గ్రేట్ లీడర్ మై మెంటర్ పాండు సార్‌కి అలాగే రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. సో ఇవాళ నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మ్యాక్ డ్రైవ్. సో మాక్సిమం అయితే చాలా మందికి ఐడియా ఉండొచ్చు. ఐడియా ఉన్నా గానీ ఎక్కువ ఐడియా లేకుండొచ్చు. ఎందుకంటే స్టార్టింగ్‌లో బైక్ ఇంజిన్ ఆయిల్ అనే వరకు అది మన బాడీకి కాకుండా బైక్ యూజ్ చేస్తాం కదా! ఏదో ఒక వస్తువుకి యూజ్ చేస్తాం కాబట్టి సో చాలా మంది కొంచెం అవగాహన అనేది కొంచెం తక్కువ ఉండొచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ కూడా తక్కువున్నా గానీ మన వెస్టేజ్‌లో వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఇది. ఓకేనా? సో ఈ ప్రొడక్ట్ మనకి ఇప్పుడు నేను ఈ ఈ మ్యాక్ డ్రైవ్ ఏదైతే ఉందో ఈ ప్రొడక్ట్ మనకి ఏ విధంగా పనిచేస్తది? ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఒక్కసారి మన ఈ మ్యాక్ డ్రైవ్ అనేదాన్ని ఒక్కసారి మనం ఈ పోస్టర్ అనేది సరిగ్గా చూసి చదివినా గానీ మనకి ఇక్కడ అర్థమైపోతది. ఏందంటే మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ యాడ్ ఎ లిటిల్ అంటే కొంచెం యాడ్ చేసుకొని ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏందంటే చాలా మందికి ఐడియా లేక ఎవరు యూజ్ చేయట్లేదు. దాని బెనిఫిట్ ఏందో ఎవరికీ అర్థం కావట్లేదు. కాకపోతే చాలా ఒక గొప్పతనం ఉంది దీనికి. సో మన దాంట్లో ఈ బెనిఫిట్స్ ఏమున్నాయి? సో ఇది వాడుకోవడం ద్వారా మనకి ఎంత మంచి లాభదాయకం అనేది ఉంటది. సో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? మనం ఎంతైతే సేవ్ చేసుకోవచ్చు అనేది మొత్తం ఈ వీడియో మొత్తంలో మీకు ఈ మీటింగ్‌లో మొత్తంలో కొంచెం నాకున్న క్లారిటీ అనేది మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా నేను. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రన్ చేస్తున్నారు. ఇక్కడ మనకేం కనబడుతుందంటే సార్ ఎవరైనా దయచేసి పడుకోకండి. ఓకేనా? ఎందుకంటే స్లైడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ స్లైడ్ చూస్తే మనకి కొన్ని థింగ్స్ అనేటివి గుర్తుండిపోతాయి. అండ్ అట్లే ఇప్పుడు నేను చెప్పిన విధంగా కాకుండా స్లైడ్ చూసినా గానీ మీకు అర్థమైపోతది ఆటోమేటిక్‌గా. ఓకేనా? సో ఈ సెషన్ ఎవరికి ఇంపార్టెంట్ అయితదంటే జెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెహికల్ యూజ్ చేసేది ఎక్కువ జెంట్సే యూజ్ చేస్తారు కాబట్టి సో ఆల్మోస్ట్ ఈ మీటింగ్‌లో జెంట్స్ ఉన్నా, లేడీస్ ఉన్నా గానీ ఒకవేళ లేడీస్ ఉన్నా గానీ సార్ వాళ్ళైనా సరే, మీ బ్రదర్‌లైనా సరే ఎవరైనా సరే గానీ మీరు గూడా వెళ్లి వాళ్ళకి చెప్పుకోవచ్చు. ఓకేనా? సో వండర్‌ఫుల్ ప్రొడక్ట్స్. ఏమున్నా గానీ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 మినిట్స్‌లో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? కొంచెం ఏదున్నా గానీ కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవరు పడుకోవద్దు ప్లీజ్. ఓకేనా? సో ఇక్కడ మనము స్లైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక మనిషి నడుస్తున్నాడు. సో హార్ట్ అనేది ఉంది. ప్లస్ మనకి కార్ ఉంది. ప్లస్ ఇంజిన్ ఉంది. ఓకేనా? సో ఈ రెండిటికి సేమ్ రిలేషన్. ఒక మనిషి అనేది హార్ట్ బాగుంటే ఆ మనిషి ఎంతన్నా ఏ పనైనా చేయగలుగుతాడు. సో హెల్తీగా ఉండగలుగుతాడు. సో ఇక్కడ మన మనకి 4 వీలర్‌కి వచ్చేసేవరకు ఏందంటే మన వెహికల్స్ కన్నా ఏవైనా సరే గానీ వాటికి గూడా మన బాడీకి మన ఇంజిన్ ఎట్లనో సేమ్ ఆ వెహికల్స్‌కి కూడా ఇంజిన్ అట్లే అన్నమాట. ఓకేనా? సో మన ఇంజిన్ బాగుంటే మనం ఏమైనా చేయగలుగుతాము. వెహికల్ ఇంజిన్ బాగుంటే వెహికల్ ఎంత సర్వీస్ అన్నా చేయగలుగుతది. వెహికల్ మెయింటెనెన్స్ అనేది బాగుంటది. వెహికల్ మనకి లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటది. ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. కదా! కాకపోతే ఏందంటే మనకి గ్రేట్ లీడర్ చెప్తా ఉంటారు ఇక్కడ. బీబీ మేడం గాని, మనకు గ్రేట్ లీడర్ మన పాండు సార్ గాని, చాలా మంది టాప్ లీడర్స్ అందరూ చాలా మంది చెప్తుంటారు. ఈవెన్ మన కడుపులో పోసే ఆయిల్ కంటే బైక్‌కే ఎక్కువ వాల్యూ ఇస్తామని చెప్పేసి. ఓకేనా? సో ఏదైనా సరే మనము బయట వస్తువుకు వాల్యూ ఇస్తారు గానీ, అది ఎంత వరకు వర్క్ చేస్తుంది? ఒకవేళ అది బాగుండాలన్నా గానీ ఓకేనా? ఏదన్నా ఒక వెహికల్ రిపేర్ కాక తప్పదు ఖచ్చితంగా. రిపేర్‌కి అయితే ఖచ్చితంగా వస్తది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గాని, ఎవరే గాని వెహికల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరింటికి ఒక బైక్ అనేది, ఒక కార్ అనేది ఉండడం సహజమైపోయింది కాబట్టి, సో ఇక్కడ ఎంతో కష్టపడి సేవింగ్స్ చేసుకొని మరి వెహికల్స్ కొంటున్నా గానీ, దాన్ని మెయింటైన్ చేయలేక చాలా మంది వెనకబడిపోతున్నారు. దాన్ని మెయింటైన్ చేయలేక చాలా మంది ఇబ్బందులు పడిపోతున్నారు. సో అదొక మెయింటెనెన్స్ అనేది మనకి ఒక చిన్న ఒక లైటర్ వేలో మనకి ఎంత బెనిఫిట్ ఉంటదనేది ఈ వీడియోలో నేను తెలుసుకోవచ్చు. కాకపోతే వెహికల్ అనంగా 100% బయట ఎలక్ట్రానిక్స్ మీద నమ్మకం లేదు కాబట్టి ఖచ్చితంగా రిపేర్ చేస్తాం. ఓకేనా? ఎంత మంచి ఆయిల్ పోసినా గానీ వెహికల్ యూజ్ చేసే విధానం కొంచెం అటు ఇటు ఉన్నా గానీ రిపేర్ ఖచ్చితంగా వస్తది. రిపేర్ వచ్చినా గానీ
అది మళ్ళీ యూజ్ చేసినా కానీ అది ఎక్కడ హ్యాండ్ ఇచ్చేది తెలియదు, ఎక్కడ ఆగిపోయేది తెలియదు. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది అనేది తెలియదు మనకి. ఓకేనా, యూజ్ అనేది మనకి తెలియాలి. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే 100% ఇక్కడ బైక్ గురించి కానీ, కార్ గురించి కానీ, ఏదైనా ఒక ఎలక్ట్రిక్ మనకి వెహికల్ ఉంటే ఆ వెహికల్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకోవచ్చు. ఓకేనా, సో ఎవరు మెకానిక్ అయినా మెకానిక్ కాకపోయినా కానీ ఈ ఈ మామూలుగా ఈ కార్ లోపల కానీ టూ వీలర్ లోపల ఏదైనా సరే మిషన్స్ ఏవైనా సరే మనకి లోపల రన్ అయ్యే విధానం మనకి తెలిస్తే దాన్ని యూజ్ చేసే బెనిఫిట్స్ అనేది, అంటే మనం యూజ్ చేసే ప్రకారం అనేది మనం ఏదైతే విధానం ఏదైతే ఉంటుందో అది నీట్ గా ఉంటుంది. ప్లస్ మనం ఇంక ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. సో అది ఎట్లుంటుంది అనేది మీకు ఈ వీడియో షేర్ చేస్తాను నేను. సో ఇక్కడ ఏం లేదు సార్, మనకి బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఆ వెహికల్ కి ఇంజన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇంజన్ బాగుండాలంటే మంచి ఆయిల్ ఉంటే సరిపోదు, దాన్ని బట్టి ఇంకొక థింగ్ కూడా ఉంది. అదేందనేది ఈ రిపేర్స్ కి రావడానికి కారణం మైలేజ్ కి సంబంధించింది కానీ, పొగ ఎక్కువ రావడం కానీ, కండిషన్ లెవెల్స్ కానీ, సో ఇవన్నిటికి ఒక మూలం అనేది ఉంది. కాకపోతే అది ఏందనేది మీకు చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వై ఇంజన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇంజన్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్, మనకి ఇంజన్ బాగుండాలని ఎందుకు అనుకుంటాం మనం అంటే దానికి ఎక్కువ డబ్బులు పెట్టలేము. ఏదైనా మనము అవసరానికి మనం వెహికల్ ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి బ్రేక్ డౌన్ అనేది కావద్దు వెహికల్. ఓకేనా, సో ఏదన్నా కానీ ఎక్కువ రోజులు రావాలి మనకి. ఇంకోటి ఏంటంటే మనకి స్పీడ్స్ కానీ, ఓకేనా, సో మనం దాని లోపల ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో అదంతా మనకి ఓకే ఉంటేనే మనకి వెహికల్ అనేది ఎక్కువ రోజులు రన్ చేయవచ్చు. ఓకేనా, సో మనకి ఇంకోటి రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది మంచిగా ఉంటేనే దాని సర్వీస్ అనేది మనకి ఎక్కువ రోజులు వస్తుంది. కాబట్టి సో వెహికల్ ఇంజన్ బాగుంటేనే మనం ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ఏం చేసినా కానీ మన అవసరానికి తగ్గట్టు మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి అవసరం అనేది మనకి ఏదైతే అవసరం ఏదైతే ఉందో ఆ అవసరం అనేది మనకి క్లియర్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్ ఇండియా వన్ కార్ ఎమిట్స్ 4,600 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవ్రీ ఇయర్. ఇక్కడ ఇండియాలో ఒక కారు వచ్చేసి దాదాపు 4,600 kgల కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఒక్కటే కారు 4,600 కిలోలు ఒక కారు ఒక ఇయర్కి. సో పొల్యూషన్ అనేది కూడా మనకి ఆ రేంజ్ లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి ఆ పొల్యూషన్, ఆ కార్బన్ డైఆక్సైడ్ అయితే మనకి ఏదైతే వర్క్ చేయాలో, ఇప్పుడు మామూలుగా చెట్లు ఉన్నాయి, ఇక్కడ మనకి స్లైడ్ కనబడుతుంది ఆల్రెడీ. సో చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, నార్మల్ అందరికీ తెలిసిందే. మనకి మళ్ళీ ఆక్సిజన్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చెట్లు అనేది ఎక్కువ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏమంటారు అంటే టు అబ్జర్వ్ దిస్ 220 ఫుల్లీ గ్రోన్ ట్రీ ఆర్ రిక్వైర్డ్. అంటే ఇక్కడ మనకి ఈ 4,600 kgల కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అయ్యింది మనకి 220 చెట్లు ప్యూరిఫైయర్ అనేది తీయాలన్నమాట. అంటే పెద్దగా ఉన్న చెట్లు కొంచెం ఎదిగిన చెట్లు ఏవైతే ఉంటాయో అవి 220 చెట్లు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారికి వచ్చిన మనకి 4,600 కిలోల గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి ప్యూరిఫైయర్ అనేది కాదనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత పొల్యూషన్ అవుతుంది, సో మనం ఎన్ని చెట్లు ఉన్నాయి, మన ఇండియాలో ఒక్క వెహికల్, ఒక్క కారా, ఒక్క టూ వీలరా, ఒక్క కెమికల్ ఫ్యాక్టరీసా. సో ఇక్కడ చూసుకుంటే చాలా చాలా పొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఆ పొల్యూషన్ అనేది రెడ్యూస్ చేస్తానికి మనం చెట్లు అనేది కాపాడుకోవాలి. కానీ ఆ పొల్యూషన్ అనేది క్రియేట్ కాకుండా కూడా మనకి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే ఇక్కడ 1 నుంచి 8 వరకు, ఓకేనా, 1 in 8 డెత్ ఎవ్రీ ఇయర్ ఈజ్ డ్యూ టచింగ్ డిజీజ్ కాజ్డ్ బై బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ. ఓకేనా, సో ఇక్కడ ప్రతి 8 మందిలో ఒకరు చనిపోతారంట ఎయిర్ క్వాలిటీ వల్ల. ఓకేనా, సో ఇక్కడ మనం ఇంకోటి కింద చూసుకుంటే ఇంకా దాంట్లో చిన్నపిల్లల లంగ్స్ అనేటివి, పెద్ద వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళ లంగ్స్ అనేటివి చాలా వీక్ ఉంటాయి దాంట్లో. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఇండియా హ్యాస్ 6/10 మోస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ సిటీస్ ఇన్ ద వరల్డ్. అంటే ఈ వరల్డ్ 10% మనం చూసుకుంటే 10%, వరల్డ్ మొత్తంలో 10%, క్లారిటీగా వినండి, వరల్డ్ మొత్తంలో 10% ఏదైతుందో ఆ 10% లో ఇండియాలో 6% పొల్యూషన్ మొత్తం ఇండియాలోనే ఉందట. దరిద్రం చూడండి, వరల్డ్ మొత్తం అంటే ఈ ప్రపంచం మొత్తంలో 10% ఉంటే దాంట్లో 6% అంటే 10% ఉంటే ప్రపంచం మొత్తంలో 10% ఉంటే దాంట్లో 6% పొల్యూషన్ మొత్తం మన ఇండియాలోనే ఉన్నది.
అంత వరస్ట్గా ఉన్నది బయట పొల్యూషన్. ఈ పొల్యూషన్ కారణంగా మనకి డిసీజులు అనేటివి కానీ, డెత్స్ అనేవి కానీ చాలా జరుగుతున్నాయి అనమాట. సో ఈ పొల్యూషన్ రాకూడదన్నా గానీ, మనకి బైక్ ఎక్కువ రోజులు రావాలన్నా గానీ మనకి ప్లస్ మనము సర్వీస్ అనేది ఎక్కువ రోజులు ఉన్నా గానీ, మనం పొల్యూషన్ అనేది బయట క్రియేట్ చేయకుండా ఉండాలన్నా గానీ, మన వెహికల్ నీట్‌గా ఉండాలన్నా గానీ, ఏకైక ఒకటి సొల్యూషన్. ఓకేనా? సో ఆ సొల్యూషన్ ఏందనంటే సారీ స్లైడ్ నేను షేర్ చేయలేదు. ఓకే. సో Vestige Marketing presenting you solution make your vehicle engine more efficient and contribute towards. అంటే ఇక్కడ మనకి వెస్టీజ్ కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నిటికీ ఒక మంచి యూస్ఫుల్ అయిన ఒక ఇంజన్ ఆయిల్ అనేది మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో అది ఏందనేది ఒకసారి చూసుకుంటే మనము ఆల్రెడీ మనకు తెలిసిందే మ్యాక్ డ్రైవ్ ఇంజన్ ఆయిల్. ఓకేనా? వీటన్నిటికీ దీనికి ఏం సంబంధం అని చెప్తే 100% యూజ్ చేసిన వాళ్ళు అడితే చెప్తారు. ఓకేనా? సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది బయట ఎవరికి తెలియక ఇన్ని రోజులు అనేది కొంచెం లేట్ కావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే యూనిక్స్ అండ్ రివల్యూషనరీ. ఓకేనా? సో ఒక యూనిక్‌గా అంటే మనం ఎక్కువ రోజులుగా యూజ్ చేసుకోవచ్చు అనే టెక్నాలజీ టు ఎన్హాన్స్ ఇంజిన్ ఎఫిషియన్సీ అండ్ ఆల్సో రిడ్యూస్ పొల్యూషన్. అంటే ఇక్కడ ఎక్కువ రోజులు యూజ్ అవుతుంది. సో టెక్నాలజీ రెవల్యూషనరీ టెక్నాలజీ ఆఫ్ ఎన్హాన్స్ ఇంజిన్ అండ్ ఇంకోటి పొల్యూషన్ కూడా క్రియేట్ చేయకుండా కాపాడుతుందన్నమాట. ఓకేనా? సో ఇది ఎట్లా పనిచేస్తుంది, సో దేని యూజ్ చేసుకోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్లైడ్లో నానో టెక్నాలజీ రెవల్యూషన్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ఇక్కడ మనకి వెహికల్స్ కనబడుతున్నాయి ఏవైతే ఉన్నాయో ఈ వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్స్ కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇంజన్ ఆయిల్. ఫర్ సపోజ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఇంజన్ ఆయిల్ మీద 2 వీలర్ 4 వీలర్ అని మాత్రమే రాసి ఉంటుంది. సో ఆటో వాడుకోవచ్చా అంటే దీని మీద ఆటో మీద రాసలేదు, దీన్ని వాడుకోవచ్చా లేదా అని చెప్పేసి అంటారు చాలా మంది. ఓకేనా? సో ఇక్కడ మనం స్లైడ్ చూసుకుంటే ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా, సో మనకి బైక్ కాకుండా ఇంజన్ ఆయిల్ సపరేట్, మనకి మామూలుగా బైక్ సపరేట్ ఉంది, కార్కి అంటే 4 వీలర్ సపరేట్ ఉంది, హెవీ వెహికల్స్ కూడా 4 వీలర్ వాడుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ మనకి మ్యాక్ డ్రైవ్ అనే ఇంజన్ ఆయిల్ ఏదైతే ఉందో సో ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అని అంటే సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో చాలా వరకు ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఆ లోపల ఇంజన్ లోపల ఆయిల్ ఏదైతే ఉందో ఏ ఇంజన్ అయినా సరే, ఏ మిషన్స్ అయినా సరే, ఏ ఫ్యాక్టరీస్ అయినా సరే, ఏ మోటార్స్ అయినా సరే ఓకేనా, సో దాంట్లో వాడే ఆయిల్ అనేది దాంట్లో ఉండే క్వాలిటీ అనేది కంటెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఎక్కువ రోజులు మనకి వస్తుంది అనమాట. ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు ఏవైనా సరే. ఈవెన్ ఇప్పుడు మనము సపోజ్ ఇప్పుడు ఈ యూజెస్ అనేది ఎట్లుంటుంది అంటే మామూలుగా ఏదైనా ఒక వస్తువు మనకు ఖరాబ్ అయిపోయింది అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి వెహికల్ లోపల ఆ బోరు పిస్టన్స్ ఓకేనా, హెడ్స్, దానికి ఇంకోటి ఇంజెక్టర్స్, సో ఇలా కొన్ని మనకి ఆ థింగ్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా? సో ఇవన్నీ వీటికి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ జనరేటర్స్ కానీ, ఏమైనా మోటార్స్ కానీ, ఏమన్నా ఫ్యాక్టరీస్ల లోపల జరిగే నడిచే ఏమైనా మోటార్స్ కానీ ఏమున్నా సరే కానీ ఇవన్నిటిలో రిపేర్ వస్తే ఖచ్చితంగా ఆ ఇంజన్ లెవెల్‌లో, ఆయిల్ లెవెల్‌లో మనకి మోటార్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి రిపేర్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏందనంటే అవన్నీ ఓపెన్ చేయకుండానే ఇక్కడ మనకి ఏదైనా సరే మోటార్ గానీ, మనం బయట ఫ్యాక్టరీస్‌లలో నడిచే మోటార్స్ గానీ, మన ఇంజిన్ మామూలుగా మన కార్స్ గానీ, 2 వీలర్స్ గానీ ఏవున్నా సరే ఓకేనా, సేవింగ్ అనేది చేసుకోవచ్చు. అది అనేది ఓపెన్ చేయకుండా ప్రాబ్లమ్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఓకేనా? రిపేర్ చేసుకోకుండానే ఓపెన్ చేయకుండా రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అట్లే మనకి ఈ ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే మోటార్ బాగుంటే దాని రన్నింగ్ టైం అనేది అంత వైబ్రేట్ అనేది కాదు. సో మనకి అంత హార్డ్‌గా నడవదు కాబట్టి సో మనము వెహికల్ గానీ సో మల్టిపుల్ యూజ్ అవుతుంది. ఏంటంటే బైక్‌కి, కార్‌కి కాకుండా ఫ్యాక్టరీస్‌లో గానీ ఏదైనా సరే ఇంజిన్ సంబంధించిన వస్తువులలో మల్టిపుల్‌గా యూజ్ అవుతుంది. సో ఇదేం చేస్తుందంటే ఇంకోటి రిడ్యూస్ నాయిస్ అండ్ వైబ్రేషన్, అంటే సైలెంట్‌గా ఉంటది. ప్లస్ వైబ్రేషన్ కూడా కాదు. ఏది ఈ ఆయిల్ అనేది వాడు యూజ్ చేస్తున్నాడు. మ్యాక్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తే సైలెంట్‌గా ఉంటది అండ్ వైబ్రేషన్ కూడా కాదు. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ కూడా కాస్ట్ మనకు పడదు. అసలు మెయింటెనెన్సే ఉంటది. ఈ తక్కువ మెయింటెనెన్స్ ఎట్లుంటదనేది మీకు కొంచెం ముందు ఉన్నాయి. ముందు టాపిక్‌లో చెప్తాను మీకు. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే లేజర్ బ్రేక్ డౌన్స్.
బ్రేక్ డౌన్ కూడా కావాల్సిన అవసరం లేదు, బ్రేక్ డౌన్ కూడా కావు. ఎందుకంటే మనం వాడే ఇంజిన్ ఆయిల్ అనేది దాదాపు అబ్జర్వేట్ చేసి ఒక ముందు కాలాన్ని ఇక్కడ డిసైడ్ చేసి మనకి ఫ్యూచర్ బెనిఫిట్స్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే మన కంప్రెషర్స్ కానీ ఇంకోటి ప్రెషర్స్ కానీ, పంప్స్ కానీ, మోటార్స్ కానీ, జెన్సెస్ కానీ, బేరింగ్స్ కానీ, గేర్ బాక్సెస్ కానీ, ఇంకోటి ఏంటంటే కన్వేయర్ బెల్ట్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఓకేనా, ఫోర్క్లైట్స్ కానీ, ట్రక్స్ కానీ, లిఫ్ట్స్ కానీ, సో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో పవర్ కన్సంప్షన్ రెడ్యూస్ 12% కూడా మనకు ఒక 12% పవర్ కన్సంప్షన్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అట్లే నాయిస్ అండ్ రెడ్యూస్ అంటే సైలెంట్ ఏదైతే ఉందో మనకి వైబ్రేషన్ సైలెంట్ కూడా ఒక 10% అనేది తక్కువ చేసుకోవచ్చు. సో యాడ్ వాడడం ద్వారా తక్కువ అయిపోతుంది. ఇంకా టెంపరేచర్ అయితే మాకు మామూలుగా హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. వెహికల్స్ అన్నప్పుడు రెగ్యులర్గా రన్ అవుతాయి కాబట్టి సో హీట్ని కూడా తగ్గిస్తుంది. ఒక 5 degrees హీట్ అని కూడా తక్కువ చేసే శక్తి ఆయిల్కి అనేది ఉంటుంది. సో ఇక్కడ సైడ్స్ అనేది మనం చూసుకుంటే కింద ఆల్రెడీ కనబడుతున్నాయి. ఓకేనా. సో మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈజ్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. అసలు ఈ మ్యాక్ డ్రైవ్ ఎనర్జైజర్ అంటే ఏమిటి? ఓకేనా. సో దీనివల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి? సో దీని లోపల ఏముంటది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అంటారు కానీ ఇది ఇంజన్ ఆయిల్ కానీ ఇంజన్ ఆయిల్ లాంటిది కాదు. ఓకేనా. సో ఇది ఏంటంటే ఏది ఉన్నా కానీ ప్లాటినం సిరమిక్ కోటింగ్ తోని ఉంటుంది అనమాట. ఓకేనా. సో ప్లాటిక్ సిరమిక్ ఏదైతే ఇంజన్ ఉందో అది ఇంజన్ కి బాగా ఉపయోగపడుతుంది. సో అదే ఇందులో ఉంటుంది. ఇది ఇంకోటి ఏంటంటే 20 times హార్డ్ ఉంటుంది అనమాట. ఈ మెటల్ ఏదైతే ఉందో మెటల్ మనకి అరిగిపోయేది కూడా రీకోటింగ్ చేస్తుంది కాబట్టి ఇది ప్లాటినం ఏదైతే ఉందో అది 20% అంటే 20 రేట్లు హార్డ్గా ఉంటుంది. ఇంకోటి షైనింగ్ కూడా 5% అంటే 5% అంటే 5 times షైనింగ్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. మన లోపల ఇంజన్ లోపల స్టీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టీల్స్ కూడా షైనింగ్ ఉంచుతుంది, కొంచెం నీట్గా ఉంచుతుంది. ఆ స్లైడ్ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను నేను. ఓకేనా. ఇంకోటి దీని రిజల్ట్ ఏంటంటే స్మూత్ ఉంటుంది. ఓకేనా, వైట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మైలేజ్ కూడా బెటర్గా ఇస్తుంది అనమాట. ఓకేనా. ఇంజిన్ యొక్క పౌడర్ ఏదైతుందో దీని లోపల ఉండే పౌడర్ మైలేజ్ ని డిసైడ్ చేస్తుంది. మైలేజ్ ని కూడా మనకి ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్. సో ఇంతకుముందు చెప్తుందే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి యూనిక్ రివల్యూషనరీ టెక్నాలజీ మ్యాక్ డ్రైవ్ ఇది పర్ఫెక్ట్ నానో సెరమిక్. ఓకేనా. అంటే ఇది మనకు ఒక మంచి రెవల్యూషన్ అనేది ఇస్తుంది టెక్నాలజీ. మ్యాక్ డ్రైవ్ అనేది పర్ఫెక్ట్ నానో సెరమిక్ విచ్ ఇస్ ప్రొడ్యూస్ యూజింగ్ సెరమిక్ ప్లస్ మెటాలిక్ కాంటెంట్ టెక్నాలజీ. ఓకేనా. ఇది ఒక సెరమిక్ ప్లస్ మెటాలిక్ కోటింగ్ టెక్నాలజీతో ఉంటుంది. సో ఇది ఒక 20 నానోమీటర్స్ ప్లాటినం కోటెడ్గా ఉంటుంది అనమాట. సో ఓకేనా. సో దీంతో పాటు మనకి నానో పౌడరు ప్లస్ మనకి జిక్రోనియం పౌడర్ అని చెప్పేసి ఈ రెండింటితో ఈ ఆయిల్ అనేది తయారవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇంప్లిసిడ్ మినరల్ ఆయిల్ ఏదైతుందో మినరల్ ఆయిల్ తోటి మనకి ఈ ఆయిల్ అనేది తయారవుతుంది. దీంతో ఏంటంటే మనకి ఈ జిక్రోనియం పౌడర్ కానీ ఈ నానో పౌడర్ కానీ మనకి ఏం చేస్తాయి అంటే ఈ మినరల్ ఆయిల్ తో కలుపుకొని ఇంజిన్ ఆయిల్ అనేది మనం క్రియేట్ చేయడం జరుగుతుంది దీంతో. సో ఇది మనకి ఎట్లా రీస్టోరింగ్. ఓకేనా. రీస్టోరింగ్ అండ్ ప్రొడక్షన్ అంటే మనం ఏదైనా వెహికల్లో ఇంజిన్ ఆయిల్ పోసినప్పుడు అది రీస్టోరింగ్ చేసుకొని ప్రొడక్షన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ ఇంజన్ అనేది వెహికల్ అనేది లోపల ఒక కారు ఉంటుంది కదా. సో కార్ ఏదైతే ఉందో కార్ లోపల మనకి ఇంజన్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. సో మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ BS6 అండ్ BS4 అండ్ BS6 ఇంజన్ వితౌట్ ఓవర్ ఓపెనింగ్ ఫర్ ద నెక్స్ట్ 30,000 kilometers. అంటే ఇది అందరికి ఐడియా ఉండకపోవచ్చు. సో BS4 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో BS6 వెహికల్ అంటే అప్డేట్ అయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ అంటే పాత వెహికల్స్ కొత్త వెహికల్స్. సో వీటికి మనకు డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిఫరెన్స్ కూడా మనము ఓపెన్ చేయకుండా 30 kilometers దాకా అంటే 30,000 kilometers కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఆయిల్ తోటి. ఓకేనా. సో ఏది ఉన్నా కానీ నీట్ అండ్ క్లీన్ గా ఉంచుతుంది అనమాట. ఓకేనా. సో మనకి ఇంజిన్ డ్రాగ్ ఫ్రిక్షన్ అనేది మనకి అన్నాయిస్ కూడా ఉంటుంది, అంటే సైలెంట్ ఉంటుంది. సో మనం ఇంతకుముందు చెప్పుకుందే. సో మనకి ఏది ఉన్నా కానీ పవర్ అంటే 100% మనకి కంప్రెసర్ పవర్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మనకి ప్రొటెక్ట్ ఇంజన్. ఓకేనా. మన ఇంజన్ అయితే ఏదైతే ఉందో ఇంజన్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో రిడ్యూస్ ఫ్యూల్ కన్జంప్షన్ అంటే మనకి ఫ్యూల్ కూడా సేవ్ చేసుకోవచ్చు. అది ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది నెక్స్ట్ స్లైడ్ లో మీకు చెప్తాను నేను. ఓకేనా. హార్మ్ఫుల్ ఎగ్జంప్షన్ అంటే మనకి
లోపల మనకి ఏదైతే పొగ ఉందో హార్డ్నెస్ ఏదైతే ఉందో హార్డ్నెస్ అనేది తీసేసి మనకి ఆ స్మూత్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఏదున్నా సరే వెహికల్ అనేది లోపల ఎంత చెత్తగా ఉన్నా కానీ ఈ ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటే ఇంత నీట్ గా ఉంటుంది. సో ఇక్కడ సైడ్ మీద చూస్తే మీకు కనబడుతుంది. సో ఇంత నీట్ గా ఉంటుంది అనమాట ఈ ఆయిల్ వాడుకోవడం ద్వారా. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మేజర్ ఫంక్షన్స్. సో మేజర్ ఫంక్షన్స్ అంటే మన వెహికల్స్ లోపల ఏ రకంగా ఎంతెంత మామూలుగా మన ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మెరుగ్గా ఎట్లా ఉంటాయి అని అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇవి ఎట్లా పనిచేస్తాయి అంటే మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక 6 రకాలుగా కనబడుతున్నాయి. ఓకేనా. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్రూవ్ మైలేజ్ అప్ టు 15% సేవింగ్స్ ఫాస్ట్ స్టార్ట్. ఓకేనా. సో మనము మైలేజ్ ఏమన్నా కానీ 15% అనేది పెంచుకోవచ్చు ఈ ఆయిల్ వాడుకోవడం ద్వారా, ఈ ప్రొడక్ట్ యూజ్ చేయడం ద్వారా. ఓకేనా. సో పికప్ అనేది ఎక్కువ పెంచుకోవచ్చు. హార్స్‌ఫుల్ పికప్ ఉంటదనమాట. చాలా మంది యూజ్ చేసిన వాళ్ళకి అడగండి ఐడియా ఉంటది. సో ఏదైనా సరే వెహికల్‌లో మనం ఈ ఆయిల్ అనేది యూజ్ చేసినాక, ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేసినాక గుర్రం గుర్రం అన్నట్టు ఉంటది బండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు వాడుకునేలాగా తెలుస్తది. సో రిడ్యూస్ నాయిస్ అండ్ వైబ్రేషన్ లెవెల్స్. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకుంటే మామూలుగా ఈ హార్డ్‌నెస్ అనేది లోపల ఉన్నప్పుడు గూడంగా మనం ఈ ఆయిల్ వాడుకున్నప్పుడు లోపల పిస్టన్ కంటెంట్ ఏదైతే ఉందో మనకి ఇవన్నీ స్మూత్ ఉంటది. వైబ్రేషన్ గూడా గాదు. మంచి నీట్‌గా ఉంటదనమాట. సో ఇది గూడంగా మనము పెంచుకోవచ్చు. సో వెహికల్ అనేది నీట్‌గా సౌండ్ అనే వైబ్రేషన్ రాకుండా ఉంటేనే వెహికల్ అనేది ఎక్కువ రోజులు వస్తది. సో అందరికి తెలిసిందే. ఇక్కడ చూసుకుంటే మనము రెస్ట్ స్టోరీస్, ఫ్రిక్షన్, సర్ఫేస్ అండ్ ఎన్హాన్స్ ఇంజిన్ లైఫ్. ఇక్కడ మనము ఏదైతే పిస్టన్స్ మనకి సర్ఫేస్ అయితున్నాయో, సో ఈ పిస్టన్స్ అంటే ఏంది, సర్ఫేస్ అంటే ఏందనేది నెక్స్ట్ ఒక వీడియో వస్తది. ఆ వీడియో వచ్చినప్పుడు మీకు చెప్తాను నేను. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సర్ఫేస్ ఏదైతే అంటే స్మూత్ ఉంటది. ఓకేనా. మనకి ఆహ్, ఇంకోటి ఏంటంటే మనకి ఆ పవర్ ఏదైతే ఉందో మనకి సర్ఫేస్ అనేది ఒక పవర్ అనేది మనకి లోపల నుంచి ఒకటి ఫోర్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతది. ఆ ఫోర్స్ కూడా మనకి నీట్‌గా ఉండడం జరుగుతదనమాట. ఇంకోటి రెడ్యూస్ ఓవల్యూషన్ మిషన్ అప్ టు 70% అంటే మనకి స్మోక్ కూడంగా ఆహ్ 70% కార్బన్ డయాక్సైడ్ ఇంతకుముందు చెప్పినా కదా 4600 కేజీ అని చెప్పేసి. సో అంత స్మోక్ కాకుండా మనకేందంటే స్మోకే రానీయకుండా 70% స్మోక్ అనేది బయట మనకి ఏదైతే పొల్యూషన్ ఉందో పొల్యూషన్ అనేది గూడంగా క్లియర్ చేస్తదనమాట. ఎందుకనంటే అది ఎట్లా క్లియర్ చేస్తదనేది గూడంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను. సో ఇంకోటేంటంటే మనకి సింగిల్ కోటింగ్ లాస్ట్స్ అప్ టు 30,000 కిలోమీటర్స్. అంటే ఒక్కసారి మనం యూజ్ చేస్తే 30,000 కిలోమీటర్స్ దాకా మనం మళ్ళా అది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో అది ఎట్లా వర్క్ చేస్తదనేది, అది ఎట్లుంటదనేది గూడంగా మీకు చెప్తాను నేను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు పిక్చర్ చూడండి ఒకసారి. కింద స్టార్టింగ్ నుంచి జూమ్ చేసుకొని చూడండి. కాకపోతే బిఫోర్, ఆఫ్టర్. ఓకేనా. రికవరీ స్టేట్. కింద మనకి పిక్చర్ కనబడుతుంది కదా! కింద మొత్తం ఇట్లా క్రాక్స్ ఉన్నాయి. మొత్తం బ్లూ కలర్‌లో క్రాక్స్ ఉన్నాయి మనకి. సో బ్లూ కలర్ క్రాక్స్ ఆఫ్టర్ మనం యూజ్ చేసినాక మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది యూజ్ చేసినాక మనకి అంత క్లీన్‌గా అయిపోతదనమాట. సో క్రాక్స్ ఏవైతే ఉన్నాయో, గీతలు ఏవైతే ఉన్నాయో లోపల బోర్ అనేది ఒకటుంటది. సో వాటిని సిలిండర్ అని చెప్పేసి అంటాం మనము. ఆ సిలిండర్ ఏదైతే ఉందో, ఆ సిలిండర్ అనేది ఈ మెటల్ పౌడర్ ఏదైతే ఉందో, జిప్రోమియం పౌడర్ ఏదైతే ఉందో ఇదనేది ఆ మెటల్ అరిగిపోయింది, ఆ గీతలు పడిందని మొత్తం రీకోటింగ్ చేసి స్మూత్‌నెస్ చేస్తదనమాట. ఓకేనా. సాఫ్ట్ చేస్తది. సాఫ్ట్ చేసి అట్లే ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే ఇంజిన్ రన్ అయ్యేది దీన్నే ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటారు. సో రెడ్ కలర్‌లో మనకి ఎరుపు కలర్‌లో ఉన్నది. సో ఇవేంటంటే ఫైరింగ్ అన్నమాట. ఓకేనా. సో ఈ ఫైరింగ్ అనేది గూడా మనకి నీట్‌గా ఉంచుతదన్నమాట. అంటే ఫైరింగ్ అనేది గూడా మనకి ఎఫెక్ట్ కానీయకుండా ఈ ఆయిల్ యూజ్ చేయడం ద్వారా ఇక్కడ చూస్తే మేడం మీకు కట్స్ కనబడుతున్నాయా? ఇక్కడ కట్స్ కనబడుతున్నాయి. ఓకేనా. సో క్లియర్‌గా చూస్తే మీకు అర్థమైతది. సో నేను నెక్స్ట్ వీడియోలో గూడా క్లారిటీగా చూపే ప్రయత్నం చేస్తా. ఇక్కడ కట్స్ అంటే ఇంజిన్ వైబ్రేషన్ అయితున్నప్పుడు లోపల ఆహ్, ఏవైతే పిస్టన్స్ ఉన్నాయో, థింగ్స్ ఏవైతే ఉంటాయో, సామాన్లు ఏవైతే ఉంటాయో కింద లోపల మనకి ఇంజిన్ లోపల అవన్నీ బాగాలేనప్పుడు దానికి ఏదైనా ఒక ఎఫెక్ట్ అయినప్పుడు దానికి ప్రాబ్లమ్ అంటే మామూలుగా ఏదన్నా తొందరగా ఖరాబ్ అయితున్నప్పుడు అవన్నీ మొత్తం షేక్ అయిపోతా ఉంటాయి. షేక్ అయిపోవడం ద్వారా మనకి కట్స్ అనేటివి వస్తాయి. కట్స్ వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ఆయిల్ అనేది బ్యాక్ కంప్రెషర్ కొడుతది. ఆయిల్ అనేది బ్యాక్ కంప్రెషర్ కొట్టినప్పుడు ఖచ్చితంగా ఇంజిన్ అయితే చేపియాలి. ఇక్కడ బయట చూస్తే మీరు ఇక్కడ క్రాక్స్ అనేది కనబడుతుంది కదా! సెల్ఫ్ రెస్టోరింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ రెడ్ కలర్‌లో ఒక డాగులు ఒక బాల్స్ లాగా కనబడుతుంది. ఒక వి షేప్‌లో కనబడుతుంది కదా! సో ఇక్కడ మనకి లైన్స్ అనేటివి అట్లా వైబ్రేట్ అయ్యి అనేది ఆ స్మూత్ సిలిండర్ ఏదైతే ఉందో, ఆ స్మూత్ సిలిండర్ అనేది మనకి దాదాపు మొత్తం ఇట్లా కట్ చేసినట్టు అయితది. కట్ చేసినప్పుడు మనకేందంటే రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ అనేది మళ్ళా కిందికి పోవడం గాని, సో మనకి ఫైరింగ్ అనేది సరిగ్గా కాకపోవడం గాని, దాని వల్ల ఇంజిన్ బీట్ అనేది సరిగ్గా ఉండదు. సో ఇక్కడ మనం ఆయిల్ చూసుకుంటే మనకి ఆహ్, ఈ ఏదైతే కట్స్ ఉన్నాయో, కట్స్ లోపల మనకి బాల్స్ ఉన్నాయి గదా! ఈ బాల్స్ మధ్యల
మన ఆయిల్ మెటల్ ఏదైతే ఉందో మెటల్ అనేది పోయి మొత్తం కవర్ చేస్తుంది అనమాట. ఆ అరిగిపోయిన లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వి షేప్ ఏదైతే కట్ అయిపోయిందో అంతవరకు కాకుండా అని దాని లోపల మొత్తం అది కవర్ చేసే ప్రయత్నం అనేది ఆయిల్ అనేది చేస్తుంది. సో ఆయిల్ అనేది చేసినాక ఎక్సలెంట్ సెరమిక్ కోటింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడుతుంది కదా పైన. ఓకేనా. సో ఫస్ట్ బొమ్మ ఇక్కడ కనబడుతుంది కదా, ఎంత నీట్గా ఉంది, ఎంత చక్కగా ఉంది ఇలా. సో ఇక్కడ కట్స్ కూడా ఏం లేవు. ఓకేనా. సో మన ఆయిల్ ఏదైనా కానీ రీకోటింగ్ అనేది ఆ మెటల్ అనేది సైడ్ లో నుంచి కూడా రీకోటింగ్ చేసుకుంటా వస్తుంది ప్రతిసారి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనకి అప్ టు సేవింగ్స్ 15%. ఓకేనా. సో అప్ టు సేవింగ్స్ మనకి బెటర్ మైలేజ్ అనేది 15% అనేది ఉంటది. సో ఇంకోటి ఏంటంటే ఏమైనా మనం ఫుల్ ట్యాంక్స్ చేసినప్పుడు మనం ఈ ఆయిల్ అనేది యూజ్ చేసినప్పుడు 9th ఫుల్ ట్యాంక్ ఇవ్వడంగా మన బండి టోటల్ గా పర్ఫెక్ట్ అయిపోతుంది. ఈవెన్ కొత్త ఇంజన్ ఎట్లుంటుందో మనకి కొత్త ఇంజన్ ఎట్లుందో సేమ్ అలాగే ఉండడానికి ఉండేంత టైం అనేది ఈ 9th ఫుల్లింగ్ అనేది ఇది ఉందో, అంటే 9 సార్లు ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. దాదాపు అందరూ ఫుల్ ట్యాంక్ చేపిస్తారు కదా. సో ఫుల్ ట్యాంక్ చేపించే టైం అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లాటినం కోటింగ్ హెల్ప్స్ టు రెడ్యూస్ ఎమిషన్ అప్ టు 70%. అంటే ఇక్కడ మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ అంటే మనకి ఏదైతే ఉందో ఇది మనకి మామూలుగా పొగ రానియకుండా 70% అనేది కాపాడుతుంది. ఆల్సో రెడ్యూస్ నాయిస్ అండ్ వైబ్రేషన్స్, అంటే సౌండ్ వైబ్రేషన్స్ రాకుండా కూడా కాపాడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనము సింగిల్ టైం కోటింగ్ లాస్ట్ అప్ టు 30,000 కిలోమీటర్స్. ఓకేనా. సో ఒక్కసారి మనం ఈ ప్రొడక్ట్ అనేది యూజ్ చేస్తే, ఏది మనం మ్యాక్ డ్రైవ్ అనేది యూజ్ చేస్తే ఆఫ్టర్ 30,000 కిలోమీటర్స్ దాకా మనకి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అగైన్ అండ్ అగైన్. కాకపోతే 30,000 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో మనం ఏదన్నా వాడుకున్నా కానీ 30,000 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది అంటే, సార్ మేము పోసిన ఇంజన్ ఆయిల్ జస్ట్ మేము 1 మంత్లీ మేము సర్వీసింగ్ అనేది చేపిస్తుంటాం కదా. సో ఏదైనా సరే ఒక 10,000 కిలోమీటర్స్ అయినాక సర్వీసింగ్ చేయాలి. కానీ ఈవెన్ బైక్స్ అయినా సరే ఒక 4,000 10,000 అని చెప్పేసి బైక్స్ కూడా ఉంటాయి. సో బైక్స్ కూడా ఈ ఈ టైం పీరియడ్ అయిన తర్వాతనే మనము చేంజ్ చేయాలి. కాకపోతే అందరి డౌట్ ఏమొస్తుందంటే, మేము ఆయిల్ అనేది తీసేసినాక వాళ్ళు ఏముంటుంది ఆయిల్ మళ్ళీ 30,000 కిలోమీటర్స్ దాకా ఎట్లా వస్తుంది ఫస్ట్ తీసేస్తే అంటే, ఇక్కడ రీకోటింగ్ అనేది చేసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఆయిల్ వేయగానే మనకి మామూలుగా ఇంజన్ ఏదైతే ఉందో ఇంజన్ లోపల మనకి పిస్టన్స్ ఏవైతే ఉన్నాయో, లోపల థింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తము రీస్టోరింగ్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్లైడ్ మిస్ చేసిన 30,000 కిలోమీటర్స్. ఓకేనా. సో ఇక్కడ చూసినట్టయితే 30,000 కిలోమీటర్స్ తర్వాత మనకు 30,000 కిలోమీటర్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే హౌ డస్ ఇంజన్ వర్క్, ఇంజన్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది కూడా మీకు ఇక్కడ మనకు చూసినట్టయితే బయట పైన మనకి హెడ్ వాల్స్ ఉంటాయి, మధ్యలో మనకి హీటర్ ప్లగ్ అనేది ఉంటుంది. సార్ ఒక 3 minutes వీడియో ఒకసారి వీడియో ప్లే చేయండి సార్. ఓకే సార్. సో ఇక్కడ సౌండ్ ఏం వస్తలేదు కదా. సో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో మనకి ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనబడుతున్న విధంగా ఇంజన్ అనేది ఇట్లా ఉంటుంది. ఓకేనా. సో ఇంజన్ ఇట్లా ఉన్నప్పుడు మనకి ఇక్కడ కింద మనకు అనిపించేది ఏదైతుందో అది క్రాంక్ అంటారు. ఓకేనా సార్. సౌండ్ ఏం వస్తుంది లేదు, మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా చాలా స్లైడ్స్ ఉన్నాయి. పర్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ ప్లే చేయండి జస్ట్ ప్లే చేయండి, నేను చెప్తాను. సౌండ్ లేకున్నా పర్లేదు, ఏం లేదు. ఎట్లా ఫంక్షన్ అయితే తెలిస్తే చాలు కదా. సో దాని గురించే. సో ఇక్కడ పిస్టిన్స్ అంటే ఇవే ఇక్కడ మనకు కనబడుతున్నాయి కదా, పైన మనకు కనిపించేది పిస్టిన్స్. సో మధ్యలో ఉండే లింక్ రాడ్, కింద క్రాంక్ ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు తెలవాలంటే, మనకి ఏదైనా ఒక వెహికల్ మనం నీట్ గా కాపాడుకోవాలంటే మనకి లోపల పిస్టిన్స్ అనేవి మనం ఇంజన్ లోపల థింగ్స్ అనేవి సామాన్లు ఎట్లా వర్క్ చేస్తాయనే మనకు తెలవాలి. ఓకేనా. సో ఇక్కడ స్ట్రోక్ అనేది, సో స్ట్రోక్ లెవెల్ కూడా బాగుంటుందని చెప్పినా కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇంజెక్టర్స్, హెడ్ వాల్స్, హీటర్ ప్లగ్స్ అండ్ మనకి పిస్టిన్స్, దానికి స్ట్రోక్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో చాలా మంది అనుకుంటారు ఇంజన్ మామూలుగా జనరల్ జస్ట్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, దానివల్ల మనకి ఏమవుతుంది అని చెప్పేసి, అంటే దాంతో ఎంత ఎఫెక్ట్ ఏం కాదు. సో ఎంత స్పీడ్ అని వెళ్ళొచ్చు, సో ఎంత ఫాస్ట్ గా నడపవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. నడపవచ్చు, తప్పలేదు. కాకపోతే ఆ నడిపే విధానం అనేది కరెక్ట్ ఉండాలి, ఒక లెవెల్లో ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనము ఇక్కడ ఇంజన్ నడిచే విధానం చూస్తారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే ఫ్యూల్ అవుతుందో ఆ ఫ్యూల్ అనేది ఇక్కడ రెడ్యూస్ చేసినప్పుడు మనకి
పవర్ ఏదైతే ఉందో మనం ఇలా పిస్టన్ కిందకి వచ్చినప్పుడు ఆ పవర్ ఏదైతే ఉందో పవర్ అనేది కిందికి గుంజుకొని మళ్ళీ పవర్ అనేది పైకి నెడుతుంది. పిస్టన్ అనేది పైకి నెట్టినప్పుడు ఆ ఫోర్స్‌ఫుల్‌గా వెళ్ళిన ఆయిల్ ఏదైతే ఉందో మనకి పెట్రోల్‌తో నడుస్తాయి వెహికల్స్ కాబట్టి ఆ ఫోర్స్‌ఫుల్‌గా వెళ్ళిన ఆ పెట్రోల్ అనేది పైన హీటర్ ప్లగ్ మధ్యలో హీటర్ ప్లగ్ ఉంది. చిన్న లైటర్ వేలో మామూలుగా అట్లా బ్లాస్ట్ అయినట్టుంది కదా! సో, ఈ బ్లాస్ట్ అయినంక మళ్ళా కిందకి వచ్చినంక మళ్ళా స్ట్రోక్ అనేది మళ్ళా పైకెళ్ళినప్పుడు ఆ పొగ అనేది మళ్ళా మనకి రైట్ సైడ్ నుంచి ఎళ్ళిపోతది. రైట్ సైడ్ నుంచి ఇంకో వే అనేది ఉన్నది. సో, దాన్నే మనం సైలెన్సర్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సో, దీనికి కార్ల కంటే టర్బో అని చెప్పేసి అనుకుంటాం. ఆ టర్బో గూడంగా అక్కడ ఫిల్టర్ చేసి మామూలుగా గాలి అనేది బయటికి నెట్టేస్తానమాట ఉంటదనమాట. సో, ఇక్కడ స్ట్రోక్ అనేది మనకి ఒక సెకండ్‌కి అంటే మొత్తం 4 స్ట్రోకులుంటాయి గదా! మొత్తం 4 స్ట్రోకులుంటే ఒక సెకండ్‌కి దాదాపు ఎన్ని స్ట్రోక్స్ ఉంటాయనుకుంటుర్రు? దాదాపు ఒక సెకండ్‌కి దాదాపు 83 స్ట్రోక్స్. 83 ఆర్ 84. ఒక సెకండ్‌కి 84 స్ట్రోక్స్ ఇస్తదనమాట. అంటే ఒక స్ట్రోక్ అనేది మామూలుగా మనకేందంటే ఒక 4 సార్లు చెప్తే మనకి ఒకసారి అనుకుంటే అంటే ఒక స్ట్రోక్ అనుకుంటే 4 సార్లు ఫంక్షన్ చేస్తే మనకు స్ట్రోక్ అనుకుంటే దాన్ని 83 టైమ్స్ ఒక సెకండ్‌కే అంత ఫాస్ట్‌గా తిరుగుతుంటదనమాట. ఓకేనా? సో, అంత ఫాస్ట్‌గా తిరుగుతా ఉంటది మనకిది. సో, ఇది ఇంజిన్ లోపల ఈ ప్రొడ్యూస్ అనేది మనకి ఈ లెవెల్ అనేది కావాలి. సో, ఇక్కడే క్రాంక్ అని చెప్పేసి అంటారు. సో, మనం ఆయిల్ వాడుకున్నాక ఎట్లా వర్క్ చేస్తదనేది గూడంగా దీన్ని చూసుకోవచ్చు మనము. సో, సార్ తీసేయండి సార్ ఇది. ఇది తీసేస్తే నేను నెక్స్ట్ స్లైడ్ షేర్ చేయడానికొస్తది. ఓకే. థాంక్ యూ. సో, మనకి ఇంజిన్ అనేది సిలిండర్స్ గాని ఓకేనా? సో, మనకి ఏదున్నా గాని ఒక 1 మినిట్. సో, పిస్టన్స్ అనేటివి గూడంగా ఎట్లుంటాయనేది మీకు నెక్స్ట్ స్లైడ్‌లో నేను చూపియడం జరుగుతది. ఒక్క నిమిషం. సో, సిలిండర్స్ పిస్టన్స్ వాటి రింగ్స్ అనేటివి గూడంగా మనకు తెలిసుంటే, మనం వాడే విధానం గూడంగా ఎట్లుండాలని జెప్పేసి మనకొక ఐడియా ఉంటది. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే పిస్టను, సిలిండర్ ఓకేనా? సో, మనం సిలిండర్ అంటే మనం దీన్నే బోర్ అనుకుంటాము. సో, ఈ బోర్ అనేది సిలిండర్, పిస్టన్ అనేది ఈ 3 కట్స్ బ్లాక్ కట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ బ్లాక్ కట్స్ గూడంగా ఏం జేస్తదంటే, ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో లోపల క్రాంక్ ఏదైతే సరిగ్గా లేదో బోర్ అనేది మనకి మెటల్ అనేది అరిగిపోయినప్పుడు సర్వీస్ అనేది బాగా లేకున్నా గానీ, వెహికల్ అనేది ప్రాబ్లమ్‌లో ఉన్నా గానీ, ఈ పిస్టన్ లెవెల్స్ అనేటివి మనకి దాదాపు ఇక్కడ వైబ్రేషన్ అవుతా ఉంటాయి. వైబ్రేషన్ అయ్యి ఏం చేస్తా ఉంటాయంటే, ఆ సైడ్ ఏవైతే ఉన్నాయో సిలిండర్‌వి ఆ గ్యాప్స్ అనేటివి మనకిక్కడ వైబ్రేట్ అయ్యి మొత్తం హోల్ చేయడం జరుగుతది. అక్కడ క్రాక్స్ రావడం జరుగుతదనమాట ప్రతి ఒక్కటి. ఓకేనా? సో, ఇక్కడ క్రాక్ చేయడం ద్వారా ఏమైతదంటే, కింద నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో, ఆ ఆయిల్ అనేది మనకి మళ్ళా బ్యాక్ కంప్రెషన్ కొట్టే అవకాశం ఎక్కువుంటది. సో, ఇక్కడ ఏమున్నా గానీ, ఇక్కడ రాపిడ్ ఫైర్ ఏదైతే ఉందో, రాపిడ్ ఫైర్ సరిగ్గా జరగదు. ఇంకోటేంటంటే కంప్రెషర్ గూడంగా ఫస్ట్ కంప్రెషన్ అనేది ఉండదు. స్ట్రోక్ అనేది గూడంగా మనకి మంచి గట్టి స్ట్రోక్ అనేది ఉండదు గాబట్టి, సో, ఇంజిన్ డీల్ అయిపోతది. సో, మనకు మైలేజ్ రాదు. మైలేజ్ రాకుండా ఇంజిన్ వీక్‌గా అయిపోతుంటది. మామూలుగా ఏదైనా మనం స్పీడ్ ఎళ్ళదు వెహికలు. ఓకేనా? ఏదైనా ఒక గడ్డ అనేది ఎక్కియాలన్నా గానీ, మామూలు ఎత్తు ప్రదేశంలో గూడంగా వెహికల్ అనేది చాలా స్లోగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రోక్ పవర్ అనేది ఉండదు. స్ట్రోక్ పవర్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఈ కట్స్ రావడం. ఓకేనా? సో, ఈ కట్స్ ఈ విధంగా అయిపోతది. సో, మన ఆయిల్ ఏం చేస్తదంటే ఇక్కడ స్లైడ్ చూసుకుంటే బిఫోర్, ఆఫ్టర్ అంటే మనకి ఈ విధంగా చెత్త చెదిరిపోయి మొత్తం పాతది మన మామూలు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు వాడే విధానం సరిగ్గా లేకుండా గానీ, లోపల ఏమైనా థింగ్స్ మనకు ఖరాబ్ అయినా గానీ, ఆ ఆయిల్ అనేది జిడ్డనేది ఏదైతుందో, ఆ మెటల్ అయితే అరిగిపోయిందో అదంతా మొత్తం చెదురంతా తీసుకుపోయి దీన్ని పట్టుకొని, ఈ రింగ్స్ అనేటివి దీని లోపల గ్యాప్స్ అనేటివి క్రియేట్ చేయడం జరుగుతదనమాట. ఇక్కడ మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా ఏది కచ్చర కచ్చరగా కనబడుతుంది గదా! సో, ఇదంతా. సో, మనకి ఆఫ్టర్ చూసుకుంటే మన ఆయిల్ పోసినాక చూసుకుంటే అది వెహికల్ ఓపెన్ జేసి, రిపేర్ జేసి, దాన్ని సర్వీసింగ్ జేసి, నీట్‌గా తుడిస్తే, కడిగితే అంత ఫ్రెష్ అయితదనమాట. సో, ఇక్కడ ఏం చేస్తుందంటే, మన ఆయిల్ పోయడం ద్వారానే అంత ఫ్రెష్‌గా అయిపోతుంది. సో, మనం ఇంజిన్ ఓపెన్ చేయకుండానే ఇంజిన్ అది మొత్తం క్లియర్ చేస్తుందక్కడ. రిపేర్ అది ఓపెన్ చేయకుండానే. ఇప్పుడు ఇంజిన్ రిపేర్ చేపియాలన్నా ఈజీగా 30,000, 50,000 అది గూడా ఒకసారి రిపేర్ చేపిస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి బయట. సో, ఇక్కడ ఏందనంటే ఈ ఆయిల్ యూజ్ చేసుకోవడం ద్వారా మనము ఈ ప్రొడక్ట్ యూజ్ చేసుకోవడం ద్వారా ఇంజిన్ అనేది కొత్తగా ఉంచుకోవచ్చు. వెహికల్ అనేది కొత్తగా ఉంచుకోవచ్చు. ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎప్పుడే గాని మనము సర్వీసింగ్‌కి ఇస్తా ఉంటాం. అస్తమానం సర్వీసింగ్‌కి ఇస్తా ఉంటాము. కొంచెం మంచి మంచి బ్రాండ్‌లలో ఇద్దాం అనుకుంటాం గానీ, ఏ బ్రాండ్ సర్వీసింగ్‌లు ఇచ్చినా, ఏం చేసినా గానీ అదే ఆయిలు సో, ఈ వాడే విధానం సరిగ్గా లేకున్నా గానీ, ఆ మెటల్ అనేది అరిగిపోతూ ఉన్నంత కాలం కూడంగా
వెహికల్ లాంగ్ లాస్టింగ్ అయితే అవుతుందో, వెహికల్ మనం బండి నడిపేది అవుతుందో అది అనేది దాని టైం వచ్చినప్పుడు ఖరాబ్ అయిపోతుంది కాబట్టి ఇది వాడుకుంటే సో ఎప్పటికప్పుడు మన ఇంజిన్ రిఫ్రెష్ ఉంటది కాబట్టి ఎక్కువ రోజులు అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. టైం అనేది మనం సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ మనం చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ కార్ కనబడుతుంది కదా! సో చాలా మంది ఏం చేస్తారంటే కార్ పార్క్ చేసినప్పుడు గూడంగా కారు ఏదైనా 2 వీలర్ గాని, 4 వీలర్ గాని పార్క్ చేసినప్పుడు ఎక్కువ రోజులు ఆగి ఉన్నా గాని ఆ వెహికల్ అనేది తొందరగా స్టార్ట్ కాదు. కారణం ఏంటంటే అక్కడ మనకి ఆయిల్ లెవెల్ ఏదైతే ఉందో పాజిటివ్ ఆయిల్ లెవెల్ అయితే ఉందో మొత్తం కింద ఉండిపోయి నెగెటివ్ ఆయిల్ అయితే ఉందో మొత్తం పైన పేరుకుపోయి ఉంటది. సో ఆయిల్ అనేది మనకి మళ్ళా రీప్రొడ్యూస్ కావాలన్నా గాని మనకి మళ్ళా ఈ కోటింగ్ ఏదైతే ఉందో కోటింగ్ లెవెల్స్ వల్ల మనకి క్లియర్‌గా ఉండాలన్నా గాని ఫైరింగ్ అనేది మనకి క్లియర్ చేయాలన్నా గాని ఈ సిస్టమ్ ఇంతకుముందు చెప్పిన సిస్టమ్ ఏదైతే ఉందో అదంతా మనకి ఓకే ఉంటేనే మళ్ళీ స్టార్ట్ అవుతది. లేకపోతే ఇంజిన్ అనేది మొత్తం వైబ్రేట్ అయితది. ఎప్పుడైనా ఏది వెహికల్ అన్నా స్టార్ట్ కాకపోవడానికి చూడండి మీరు. కార్‌కైతే మీకు క్లారిటీ కనబడుతది. ఇక్కడ ఏమైతదంటే స్టార్ట్ కాదు వెహికల్. మొత్తం వైబ్రేషన్ వస్తది. కారణం ఏంటంటే ఈ ఆయిల్ అనేది మెటల్ అనేది మామూలుగా మొత్తం క్రాంక్ గూడంగా గ్యాస్ వచ్చి ఉంటది కాబట్టి ఫైరింగ్ అనేది సరిగ్గా జరగదు. ఫైరింగ్ సరిగ్గా జరగకపోవడం వల్ల పిస్టన్ అనేది స్ట్రోక్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల మనకి ఫైర్ అనేది కాదు. ఫైర్ కాకపోవడం వల్ల మనకి ఇంజిన్ కూడా స్టార్ట్ కాదనమాట. సో ఇక్కడ యూజ్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే మనము సో ఇది మెయిన్ టాపిక్. ఇది ఎలా యూజ్ చేయాలి? సో దీని బెనిఫిట్ ఏంది మనకి? సో మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ ఉంటదని చెప్పేసి మీకు ఒక 2 మినిట్స్‌లో మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయిల్ అనేది మనము దాదాపు రెగ్యులర్‌గా ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఏదైనా వెహికల్ గూడంగా ఎప్పుడన్నా పోయాలనిపించినప్పుడు గూడా నేను మొన్ననే సర్వీసింగ్ చేపించుకున్న. ఆ తర్వాత నేను పోసుకుంటా అంటే నేను యూజ్ చేస్తా అన్నప్పుడు గూడా ప్రొడక్ట్ యూజ్ చేసినా గానీ 100% ఇక్కడ వెహికల్ మాత్రం హీట్‌లో ఉన్నప్పుడు రన్నింగ్‌లో ఉన్నప్పుడు మాత్రం యూజ్ చేయొద్దు. ఓకేనా? ఏదైనా సరే వెహికల్ ఒక ఇంజిన్ అనేది 10-15 మినిట్స్ అనేది కూల్ ఉండాలి. సో కూల్ ఉన్నప్పుడే ఈ మ్యాక్ డ్రైవ్ ఏదైతే ఉందో మ్యాక్ డ్రైవ్ అనేది ఆయిల్ అనేది పోయడం జరుగుతది. అంటే పోయడం అనేది చేసుకుంటే మనము 50 టైమ్స్ ఓకేనా? మనకి మామూలుగా ఈ తక్కువ టైంలో యూజ్ చేసుకుంటే మనకి కోటింగ్ అనేది మనకి అజంప్షన్ చేసుకుంటది. ఓకేనా? సో మనకి ఏదున్నా సరే మనము ఇప్పుడు మామూలుగా క్యాప్ తీసి ఒక్కసారి ఓపెన్ చేసి పోసినంక దాన్ని మళ్ళా మనం ఏం చేస్తామనంటే ఎంబటే చాలా మంది స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. వెహికల్ రన్ చేస్తూనే ఉంటారు. అట్లా రన్ చేయొద్దు. ఖచ్చితంగా 20 రన్ చేయాలి. ఆపి ఉంచొద్దు దాన్ని. ఓకేనా? సో ఈ ఆయిల్ పోసుకున్నాక 20 మినిట్స్ అన్నా బైక్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ప్లస్ కార్ అయినా సరే, బైక్ అయినా సరే. లేకపోతే ఒక 30 కిలోమీటర్స్ అన్నా ఖచ్చితంగా రన్ చేయాలి ఆయిల్ పోసినంక. ఆయిల్ యూజ్ చేసినంక ఎంబటే. ఓకేనా? సో మనకి 2 వీలర్ గాని, 4 వీలర్ గాని సేమ్ అదే మైలేజ్ ఓకేనా? సో మనకు మామూలుగా ఏదన్నా సరే మనకి ఆయిల్ చేంజ్ నెక్స్ట్ చేయాలన్నా గాని 400 కిలోమీటర్స్. సో మనకి మైలేజ్ మంచిగా రావాలన్నా, స్మూత్‌నెస్ మంచిగా ఉండాలని చెప్పేసిన సో మనకి ఇంజిన్ బాగుండాలన్నా గాని, మనకి ఏ బెనిఫిట్ మనకు తెలవాలన్నా గాని ఆఫ్టర్ 400 కిలోమీటర్స్ తర్వాతనే తెలుస్తది. ఎందుకంటే ఈ మెటల్ అనేది మొత్తం రీస్టోర్ చేసుకొని మనకు అజంప్షన్ అయిపోతది. సో ఇదేందంటే మళ్ళా మనం అనుకుంటాం ఇంతకుముందు చెప్పినా కాబట్టి చాలా మందికి డౌట్ వస్తది. సో ఇంజిన్ ఆయిల్ మళ్ళా నేను ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపించినప్పుడు ఆయిల్ కూడా బయటకు పోతది అనుకుంటే 100% ఆయిల్ అనేది బయటికి పోతది. కానీ ఈ మెటల్ ఆయిల్ ఏదైతే ఉందో మనం పోసిన మ్యాక్ డ్రైవ్ ఆయిల్ అయితే ఉందో ఈ ఆయిల్ అనేది మనకి ముందే రీస్టోరింగ్ అయ్యి ఎక్కడెక్కడైతే మనకి క్రాంక్స్ ఏవైతే ఖరాబ్ అయిపోయి ఉన్నాయో అక్కడక్కడ రీస్టోరింగ్ అయ్యి అక్కడనే సెటిల్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఏదున్నా గాని ఒక 30,000 కిలోమీటర్స్ వరకు మనకి ఏదైతే వెహికల్ యూజ్ చేయాలో అంతవరకు మనం టైం తీసుకొని ఆఫ్టర్ ముందే రిజల్యూషన్ చేసుకొని పెట్టేసుకుంటదనమాట. సో 30,000 కిలోమీటర్స్ తర్వాత గూడా యూజ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనకి ఇంజిన్ మెరుగు గూడంగా చాలా బాగుంటది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇదే స్లైడ్ ఫ్రెండ్స్. సరే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయిల్ ఇట్లా క్యాప్ ఓపెన్ చేసినాక సో ఇవన్నీ పిక్చర్స్ అన్ని మళ్ళీ మీకు కొన్ని ఇంపార్టెంట్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్‌లో షేర్ చేయడం జరుగుతది. ఓకేనా? సో ఇక్కడ చూసుకుంటే మనకి టైం ఎక్కువ లేదు. సో సెషన్ అనేది చాలా పెద్దగా ఉంది. సో అందుకే తొందరగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాక్‌డౌన్ నానో ఎనర్జైజర్ సర్టిఫికేషన్స్ ఓకేనా? ఇక్కడ మనం చూస్తున్న సింబల్స్ అన్ని పెద్ద పెద్ద బ్రాండ్ వెహికల్స్ మాట. ఓకేనా? మెర్సిడీస్ బెంజ్ గాని, వోల్వో గాని, ఆడి గాని, కియా గాని, టయోటా గాని, హోండా గాని, హ్యుండై కంపెనీ గాని, జీఎం డియోర్ గాని ఓకేనా? ఇవన్నీ మెయిన్ బ్రాండ్ కంపెనీస్. సో ఇవేందనంటే సర్టిఫై చేసినయి. ఇవన్నీ మన మ్యాక్ డ్రైవ్ అనేది ఇంజిన్ ఆయిల్ యూజ్ చేసి సర్టిఫై చేసి మనకి సర్టిఫికేట్‌లన్నీ ఇక్కడ ఇచ్చినాయన్నమాట. ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వింగ్ కమాండర్ ఓకేనా? సో మన ఎయిర్‌లైన్స్ ఏవైతే ఉన్నాయో వింగ్ కమాండర్ గూడా మన ఫ్లైట్‌లో యూజ్ చేయడం గూడా జరిగింది. సో ఇక్కడ యూజ్ చేసినా కూడా మనకి ఆ వింగ్ కమాండర్ నుంచి మనకి డీపీపై జాయింట్ డైరెక్టర్ ఎంటీ టెక్ మనకి ఇక్కడ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే సో ఇదే ఫ్రెండ్స్ వింగ్ కమాండర్ ఓకేనా?
సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే చాలా రకాల సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీకు మామూలుగా గ్రూప్లో కానీ షేర్ చేయడం తర్వాత మీరు ఎవరికైనా చూపించాలనుకున్నా చూపించుకోవచ్చు. సో టెస్టింగ్ రిపోర్టింగ్ కానీ, ఓకేనా, ఆర్డీసీ రిపోర్టింగ్ కానీ, సో కియా కంపెనీ రిపోర్టింగ్, హ్యుండై కంపెనీ కానీ, హోండా కంపెనీ కానీ, సో వోల్వో కంపెనీ కానీ, ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మెర్సిడీస్ బెంజ్ కానీ, ఓకేనా. సో చాలా సర్టిఫికేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెర్సిడీస్ బెంజ్ కానీ, ఓకేనా. సో ఇంకోటి మనకి జిఎండిఓ కానీ, సో ఇక్కడ హోండా, ఓకేనా, హోండా కొరియా కానీ, ఓకేనా, పిస్టన్ కంప్రెషన్ టెస్ట్ రిపోర్ట్ కానీ, అంటే మనం ఇంతకుముందు పిస్టన్ అని చెప్పుకున్నాం కదా, సో అవన్నీ. సో చాలా వరకు చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో మీకు ఇవన్నీ మీకు తర్వాత షేర్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి బెటర్ ఇంజన్ హెల్దియర్ వరల్డ్ అంటే మనము ఈ ఆయిల్ యూజ్ చేసుకోవడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ రిడ్యూస్ చేసుకోవచ్చు. సో మనం అనేది పొల్యూషన్ అనేది కూడా క్లియర్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. మనకి హార్స్ పవర్ అనేది కూడా ఇంజిన్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో బయట మైలేజ్ ఉంటుంది 15% యూజేజ్ అంటే 15% మైలేజ్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇంకోటి రిడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ అండ్ నాయిస్ పొల్యూషన్, అంటే పొల్యూషన్ కూడా మనము రిడ్యూస్ చేసుకోవచ్చు. నాయిస్ పొల్యూషన్ కూడా మనకి మంచి క్లియర్ ఉంటుంది. సో దీని ఎంఆర్పి వచ్చేసి మనకి దాదాపు మనకి ఎంత ఉందంటే 2 వీలర్ వచ్చేసి మనకి ఎంఆర్పి 260 రూపీస్, అది డిస్ట్రిబ్యూటర్ గా మనకి ఐడి వన్కు 1450 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి పీవీ వచ్చేసి 48.33 పీవీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పక్కన ఉంటే మనకి 4 వీలర్ చూసుకుంటే మనకి 2630 రూపాయలకి ఎంఆర్పి ప్రైస్ అయితే యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ గా మనకి డిపి ప్రైస్ వచ్చేసి 1850 రూపాయలకి మాత్రమే వస్తుంది. సో ఇక్కడ 61 పీవీ అనేది 61.67 పీవీ అనిపిస్తుంది. సో చాలా మంది ఇక్కడ డౌన్ అవుతారు. కారణం ఏంటంటే బైక్ లో వచ్చే ఇంజన్ 350 రూపాయలు, దీని మాత్రం 1450 రూపాయలు నీకు కొనాలి. కాకపోతే ఎంతో లైఫ్ సార్, ఇక్కడ లైఫ్ అనేది చాలా ఇస్తుంది మనకి. ఈ లైఫ్ అనేది ఎన్ని వేలు పెట్టినా కానీ మనకు తగ్గదు. సో దీనివల్ల మనకి ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూసుకున్నాము. దీని గురించి లాస్ట్ ఒక 2 minutes నేను మాట్లాడతా, ఓకేనా. సో చూసుకున్నట్టయితే చెప్పాను కదా, అమౌంట్ అనేది ఇక్కడ కనబడుతుంది మనకి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఓకేనా. సో మనకి బెనిఫిట్స్ అని ఇందులో కనబడతాయి కాబట్టి ఈవెన్ ఒక బైక్ ఏదైనా సరే యావరేజ్ గా మనకి ఒక 45 కిలోమీటర్లు మనకి ఇచ్చినా కానీ ఒక లీటర్ పెట్రోల్ కి ఇక్కడ ప్రైస్ మనకి పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది, 107 రూపాయలు ఉంది. 107 రూపాయలు ఉందా? ఓకే, 107 రూపాయలు, అప్రాక్సిమేట్ 107 రూపాయలు అనుకో, 107 రూపాయలు ఉంది. సో ఇక్కడ మనకి లీటర్ పెట్రోల్ ఎంత ఉందంటే 30,000 కిలోమీటర్స్ ఫర్ ఏ బైక్ డ్రైవ్ వీ నీడ్ పెట్రోల్ 30,000. అంటే 30,000 కిలోమీటర్స్ మనం నడిపించాలంటే 45 మైలేజ్ ఇస్తుందంటే మనకి ఎన్ని లీటర్లు పడుతుంది అంటే ఇక్కడ 667 లీటర్లు పడుతుంది బైక్ అయితే, ఓకేనా. సో ఇక్కడ మనం చెప్పుకుంది ఏంటంటే మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ సేవ్స్ మినిమం 10% ఫ్యూల్స్, అంటే మనము 15% ఫ్యూల్ కూడా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనం అంచనా వేసేది ఏంటంటే ఎక్కువ కాదు, తక్కువ చేసుకుందాం, ఓకేనా. 15% కాకుండా 10% మనం సేవింగ్స్ అనేది పొందినా కానీ ఇక్కడ మనకి దాదాపు 66 లీటర్ల పెట్రోల్ మనకి మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు ఈ 667 లీటర్లలో 10% చూసుకుంటే మనకి 10% ఫ్యూల్ అనేది సేవ్ చేసుకుంటాం కాబట్టి 10% మనం ఇక్కడ చూసుకుంటే 66 లీటర్లు అవుతుంది. సో కాస్ట్ ఆఫ్ 66 లీటర్స్ అంటే రేటు ప్రకారం 66 లీటర్లు ఏవైతే ఉందో పెట్రోల్ 66 × 107, అంటే మనకి 107 రూపాయలు పెట్రోల్ ఉందన్నా కానీ 66 × 107 రూపాయలు అయితే మనకి ఇక్కడ మొత్తం టోటల్ ఎంత సేవ్ చేసుకుంటాం అంటే 7,062 రూపీస్ సేవ్ చేసుకుంటున్నాం మనం. ఒక 30,000 కిలోమీటర్స్ మనం చెప్తే వెహికల్, దాంట్లో మనము 7,062 రూపీస్ అనేది సేవ్ చేసుకుంటాం ఇక్కడ. సో మైలేజ్ పెరుగుతుంది, బండి నీట్గా ఉంటుంది, ఎక్కువ రోజులు రన్ అవుతుంది. సో మనకి మైలేజ్ పరంగా బాగుంటుంది, బండి నీట్ ఉంటుంది, పొల్యూషన్ అనేది మామూలుగా స్మోక్ అనేది రాదు, ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు, అండ్ బండి నీట్గా కూడా ఉంటుంది, ఓకేనా. సో ఈ బైక్ వచ్చేసి ఈ విధంగా ఉంటే మరి కార్కి చూసుకుంటే మనం ఇక్కడ కార్కి కూడా చూసుకోవచ్చు. యువర్ కార్ యావరేజ్ 16 కిలోమీటర్స్, అంటే తక్కువ 16 కిలోమీటర్లు అనుకున్నా కానీ 16 కిలోమీటర్లు ఉన్న కారు కూడా పెట్రోల్ ప్రైస్ మనకి 107 రూపాయలు ఉన్నా కానీ సేమ్ యాజ్ గా 30,000 కిలోమీటర్లకు మనకి, సారీ ఇక్కడ బైక్ అని ఉంది కదా, ఓకే, ఇక్కడ కార్ మనకి 30,000, ఓకేనా. సో 30,000 తిరగాలంటే మనకి దాదాపు 16 కిలోమీటర్లు ఇస్తుందంటే 1875 లీటర్లు మనకు పెట్రోల్ కాలుతుంది. 30,000 కిలోమీటర్ మన కార్లో 30,000 కిలోమీటర్లు నడిపించాలంటే 16 కిలోమీటర్ మనకు మైలేజ్, అంటే లీటర్కి 16 కిలోమీటర్లు ఇచ్చినా కానీ దాదాపు ఇక్కడ చూసుకుంటే మ్యాక్ డ్రైవ్ నానో ఎనర్జైజర్ సేవ్స్ మినిమము 10% ఫ్యూల్, అంటే ఇక్కడ చూసుకుంటే మనకి 1875లో 15% అనుకుంటున్నాం కదా, తక్కువ మనం ఇక్కడ 10% చూసుకుంటాం. 10% చూసుకున్నా కానీ
దాదాపు మనకి ఎంత ఫ్యూల్ సేవ్ అవుతుందంటే ఇక్కడ 1875 లీటర్ల ఫ్యూల్ అనేది సేవ్ అవుతుంది మనకి. అంటే ఇక్కడ చూసుకుంటే కాస్ట్ ఆఫ్ 66 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ మనకి 66 మాత్రమే. ఓకేనా? 66 లీటర్లు మనకి 1875 లీటర్లు కాలితే మనకి ఇక్కడ 66 లీటర్లు అనేది మనకి సేవ్ అవుతుంది. సో 66 ఇంటూ ₹107 మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి 7062 రూపీస్ అనేది ఇక్కడ ఎక్కువ వస్తది. సో అమౌంట్ అనేది నేను క్యాలిక్యులేట్ చేయలేదు. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అమౌంట్ కూడా మనకి ఎక్కువ సేవ్ చేసుకోవడం ఉంటది. ఓకేనా? సో ఇక్కడ మనము సేవింగ్ అనేది ఇంత ఎక్కువ చేసుకోవచ్చు. ఓకేనా? సో దాదాపు అక్కడ బైక్‌కే మనకి అంత ఎక్కువ వచ్చిందంటే 7000 వచ్చిందంటే ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక్క నిమిషం. సో నేను ఇక్కడ చేంజ్ అనేది చేయడం జరగలేదు. సో ఇక్కడ మనకు దాదాపు ఎంత లేదనుకున్నా మనకు ₹19,000 మనం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు కార్‌కైతే. ఓకేనా? కార్‌కైతే ₹19,000 మనం సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి వెహికల్ నీట్‌గా ఉంటది. ఎనీ టైమ్ ఫ్రెష్‌గా ఉంటది. ఈ ఆయిల్ యూజ్ చేసుకోవడం ద్వారా. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే మనకి డోంట్ వెయిట్ బై McDrive Energizer, a revolutionary product today and gives better health your vehicles engine and contribute towards environment. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా ఇన్ని బెనిఫిట్స్ చూసినాక కూడా ఇంత సేవింగ్స్ ఉన్నాయని తెలిసినాక కూడా టైం అనేది వేస్ట్ చేసుకోకుండా ఇక్కడ మనం జస్ట్ ఒక ₹1,450 కానీ ఒక ₹1,650 కానీ మనం ఇక్కడ పెట్టుకోవడం ద్వారా మనకి దాదాపు కొన్ని వేల రూపాయల అమౌంట్ అనేది మిగిలిపోతుంది మనకి. సో బండి కూడా మనకి ఎక్కువ రోజులు రిపేర్ రాదు. సో ఏదున్నా సరే మనకి రిపేర్ రాకుండా ఉంటేనే మనం ఏదైనా పనులు సాఫీగా చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్వరు కూడా ఇంకా వెయిట్ చేయకుండా దీని అనేది యూజ్ చేసుకొని మీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, సో మీ మోటార్స్ ఏవైతే ఉన్నాయో, మీ ఏవైనా ఇతర వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని యూజ్ చేసుకొని మంచి బెనిఫిట్ తీసుకొని ప్రతి ఒక్కరికి మీకు కానీ మీ కింద ఉన్న టీంకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మేడం వాళ్ళకి కానీ మీ సార్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా దీని యొక్క గొప్పతనం అనేది వివరించండి. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సెషన్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. సో బైక్ కానీ కార్ కానీ ఈరోజు వెహికల్ వాడే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక మంచి మెసేజ్, ఒక మంచి ఇన్ఫర్మేషన్. వండర్ఫుల్. సూపర్ సార్. ఒక్కరు వాడాల్సిన ప్రొడక్ట్స్ ఇది. ఎందుకంటే ఈరోజు ఒక వెహికల్ తీసుకుంటే మనం స్టార్టింగ్ లా చాలా బాగుంటది. సో అది మనకు నడుపుతా ఉంటే సో పాతగా అయిపోతా ఉంటది కాబట్టి సో ఎప్పటికప్పుడు మైలేజ్ ఈరోజు పెట్రోల్ మీద ఎంతో మంది పెట్రోల్ పెరిగినప్పుడు ధర్నాలు చేస్తూ ఉంటారు రోడ్ల మీద. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన ఈ లిక్విడ్ వాడడం వల్ల మనకు చాలా వండర్ఫుల్ గా మైలేజ్ పెరగడం కానీ, పొల్యూషన్ తగ్గడం కానీ, తర్వాత ఇంజన్ వారంటీ పెరగడం కానీ, సో బోర్ పిస్టింగ్ కానీ ఇవన్నీ చాలా బెటర్ గా యూజ్ అవుతుంది ఈ ఆయిల్ అనేది. సో ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి ఈ ఆయిల్. సో జిమ్ లో చేరిన ప్రతి ఒక్క లీడర్ కి సో స్లీపింగ్ మోడ్ లో ఉంటే మాత్రం ఎవరికి అర్థం కాదు. సో యాక్టివ్ మోడ్ లో ఉంటే మాత్రం సో ప్రతి ఒక్కరికి ఈ రోజు జిమ్ అనేది చాలా వండర్ఫుల్ సెషన్ అని తెలుసుకోవచ్చు. సో థ్యాంక్ యూ లోకేష్ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక 2-3 ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. బాలరెడ్డి సార్ ఒక్కసారి అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ సార్. సెషన్ చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రాజు సార్ ఒక్కసారి అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సూపర్ సార్. అసలు మాటలు మాట్లాడుకోలేమంటారు కదా సార్. అట్లా ఆ విధంగా అసలు పూస గిచ్చినట్లు అంత క్లియర్ గా నేను ఫస్ట్ టైం సార్ వినడం ఇది. అంటే ఈ ఇంజన్ ఆయిల్ గురించి నేను ఎప్పుడు వినలేదు. కానీ మీరు చెప్పిన సెషన్ ఒక కనీసం మంచి ఏమంటారు టెక్నీషియన్ లేకుంటే ఒక మెకానిక్ చెప్పలేడు. ఇంజనీర్ అంటారు కదా, ఇంజనీర్ కూడా నాకు 99% చెప్పలేడు సార్. ఇది అంత వండర్ఫుల్ ఏం సార్, ఇంత స్టడీ చేసినారు దీన్ని, ఇంత వండర్ఫుల్ చెప్పినారు. దీన్ని
ఖచ్చితంగా నా బైక్ సార్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ సిఎన్సీలో నేను సిఎన్సీలో ఉన్నాను. నెక్స్ట్ మంత్ సిఎన్సీలో ఖచ్చితంగా యూజ్ చేస్తాను సార్. వండర్ఫుల్ చేశాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. యూజ్ చేసుకోండి, మీ బైక్ అనేది మంచి నీట్గా ఉంచుకోండి సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఫుల్ సూపర్ సాటిస్ఫై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జీకే మ్యాథ్స్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్. లోకేష్ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెషన్ సార్ ఈరోజు.